Good evening, everyone. Thank you for this opportunity. Very well, పెద్దలందరికీ నమస్కారం అండి సార్. వెల్కమ్ సార్, చక్రవర్తి సార్, ప్రశాంత్ and Navo to each and everyone. Thank you all of you for coming. నాన్నగారి గురించి చెప్పాలంటే నా పర్సనల్ అనుభవాలు చెప్తాను. నేను ఆయన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి, అంటే రూట్స్ గురించి చూస్తే ఇవి మనం చూస్తుంది ఫ్రూట్స్ అన్నమాట. నేను రీసెంట్గా చిన్న పుస్తకం రాశాను, దాన్ని బట్టి నాకు నేనే నేర్చుకున్నాను. యాక్చువల్గా నాన్నగారి గురించి కానీ, చికామణి గారి గురించి కానీ, పెద్దవాళ్ళకి కూర్చున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వీళ్ళందరి గురించి మనం అర్థం చేసుకోవాలంటే రూట్స్ నుంచి ఆలోచిస్తే ఇప్పుడు మనం ఫ్రూట్స్ని చూస్తున్నాం. వాళ్ళు ఎంత కష్టపడ్డారో, చుట్టుపక్కల ప్రదేశాలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాయో, వాళ్ళ లక్ష్యాన్ని అధిగమించి ఎలా అయినా మనం నిరూపించాలి, నలుగురికి సాక్ష్యంగా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి, బలంగా ఉండాలి. ఉంటే మనలో కొంత పర్సంటేజ్ అయినా, లేకపోతే మనకన్నా గొప్పగా కూడా అవి భావితరాలకి ఇంకా స్ట్రాంగ్గా నిలిచి మనం కమ్యూనిటీని ఇంకా స్ట్రాంగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్తామన్న ఎగ్జాంపుల్స్ మనం అర్థం చేసుకుంటాం. నేనైతే నాన్నగారి నుంచి ఈ మధ్యన అలాగే చూస్తున్నాను. నేను చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఆయన ఎందుకు ఇలా ఎవరైనా బాధలో ఉంటే ముందే వెళ్ళిపోయి ఆయన ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేంత వరకు ఇంటికి రాదు. చిన్నప్పుడు అవగాహన ఉంటుంది కదండి, ఎప్పుడు చూసినా నాన్నగారు మాతో పాటు ఉండాలని చెప్పి అనుకుంటాం. ఎప్పుడు చూసినా మీటింగ్లు, మా సరదా సమయం అంతా మీటింగ్లే. పిక్నిక్ అంటే మీటింగ్ అనమాట. అంబేద్కర్ గారి గురించి విన్నాం, కాంశీరామ్ గారి గురించి విన్నాం, లేకపోతే ఏదైనా సరే మాకేం అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. అవన్నీ రూట్స్ అన్నమాట. సో ఆయనలో నేను చూసింది ఏంటంటే డిసిప్లిన్, సిన్సియారిటీ, హానెస్టీ, ఇవన్నీ వర్డ్స్ కదా. రియల్గా చూస్తే నాన్నగారు అది చెప్పాలంటే ఆయన సర్జన్. బేసిక్గా ఆల్ త్రూ హిస్ లైఫ్ హీఈస్ ఎ సర్జన్. ఆయన డిసిప్లిన్ వల్ల ఆయన ఒక ఆపరేషన్ 10 minutesలో చేయగలుగుతున్నారు. సీనియర్ సర్జన్స్ చాలా కాంప్లికేటెడ్ సర్జరీ. ఆయనకి ఇష్టము, ప్యాషన్, డిసిప్లిన్, ఆనెస్టీ వల్ల ఆయన బ్రెయిన్లో అది మజిల్ మెమరీ లాగా అయిపోయింది అనమాట. సో బ్రూస్లీ చెప్తారు కదా, ఒకే టెక్నిక్ 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనం తెలియకుండానే చేసేస్తామని చెప్తారు ఆయన. సో ఆయన కూడా ఆపరేషన్స్ అలాగే చేసేసారు. సో ఆయన తెలియకుండానే హీ డస్ ఇట్ సో ప్రెసిషన్. నేను అది చూసి చాలా నేర్చుకున్నాను. అది ఒక సర్జికల్ విషయం అయితే, ఈజ్ మోర్ దెన్ ఎ సర్జన్, హీజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్. సోషల్ యాక్టివిస్ట్ అంటే ప్రజల గురించి పనిచేయడం, ప్రజల గురించి ఆలోచించడం, ప్రజల గురించే ఆలోచించడం. మా ఇంట్లో ఏదైనా మాటలు ఉంటే కనుక అది ఎవరెవరు ఏ ప్రాబ్లంలో ఉన్నారు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని ఆనందబాబు అంకుల్కి కానీ, ప్రశాంత్ అన్నకి కానీ, ఇలా చాలామంది ఉన్నారు. అలా పేర్లను గుర్తు చేసుకుంటే మిస్ అవుతారు. సో బేసికలీ నేను ఆయన చూసింది ఏంటంటే, ఐఎమ్ అండర్స్టాండింగ్ ద రూట్స్. డాడీ ఇలా ఎలా అయ్యారు, డాడీ అనే కాదు, సార్ చిక్కమణి సార్, ఇది గ్రేట్ కమాండో. ఎన్ఎస్జీ కమాండో అంటే మాటలు కాదు. అసలు ఎన్ఎస్జీ కమాండో అయినప్పుడే చాలామంది కాళ్ళు చేతులు విరిగిపోయి వెనక్కి వెళ్ళిపోయే ట్రైనింగ్ సార్ దానిలో స్పెషలిస్ట్ అయ్యి ముందుకు వెళ్ళినవాడు. సో వీళ్ళందరి గురించి నేను నేర్చుకుంటున్నాను. బికాస్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ సచ్ గ్రేట్ పర్సనాలిటీస్. వీ హ్యావ్ టు. మనం అన్నీ చేయలేం. అక్కడ వెస్లీ అంకుల్ ఉన్నారు, ఆయన స్టేజ్ మీదకి రమ్మంటే రాలేదు, బట్ ఇట్స్ ఓకే అంకుల్. బట్ సార్ చేసిన అచీవ్మెంట్స్ అండ్ అకాంప్లిష్మెంట్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ. వీళ్ళందరూ అసలు లెజెండరీ పీపుల్. మనం వాళ్ళ రూట్స్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. వీ కెన్ అప్రిషియేట్ దెమ్, వీ కెన్ ప్రైజ్ దెమ్, వీ కెన్ రైట్ పోయమ్స్, వీ కెన్ రైట్ బుక్స్ అపాన్ దెమ్. బట్ ఇప్పుడు ప్రజెంట్ మనం నడవాలంటే సేమ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, మారలేదు. జస్ట్ టెక్నాలజీ వచ్చింది అంతే. సిచ్యువేషన్స్ చాలా వరకు అలాగే ఉన్నాయి. సో వాళ్ళు ఎలాగ చేస్తారో మనం అర్థం చేసుకుని ఆ ఫ్రేమ్ వర్క్లో మనం నడవాలని నేను నేర్చుకుంటున్నాను. ఐ థింక్ దీపక్ అయితే ఈస్ బీయింగ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దట్. కంగ్రాచులేషన్స్ మ్యామ్, యూఆర్ డూయింగ్ గ్రేట్ పార్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్
program in very short notice. And more than that, he is writing books which are master copies. ప్లీజ్ అందరూ నాన్నగారు చెప్పిన మాట ఇది ఏం కాదు. ఆయన ఏం చెప్తున్నారంటే పబ్లిష్ ఆర్ పెరిష్ అని చెప్తున్నారు. నాకు పెరిష్ అంటే నచ్చలేదని చెప్పేసి పబ్లిష్ అండ్ చెరిష్ అంటున్నాను. బుక్స్ రాద్దాం మన గురించి ఎవరు రాయరు కదా. మనం అంటే మనం గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరు లేరు. మనమే గొప్పగా ఫీల్ అయ్యి మన గురించి మనం రాసుకుందాం, డైరీలాగా రాసుకొని తర్వాత బుక్స్లా రాసుకుందాం. బికాజ్ మనం లేకపోతే లోకంలో ఎవరు లేనట్టే, మన కళ్ళు మూసుకుంటే లోకం లేదు. సో మనమే యాక్చువల్గా సూపర్ హీరోస్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ అని మనం ఫీల్ అయ్యి అదేంటది ఒకటి ఉంటుంది, అహం బ్రహ్మాస్మి అంటారు. అంటే ఏంటి? మనలోనే దేవుడు ఉన్నారు. క్రైస్ట్ ఇన్ యూ, ఇన్ బిబ్లికల్ కాంటెక్స్ట్, క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. సో బుక్స్ రాయండి. కష్టమే కానీ రాయాలి. వేరే వాళ్ళు ఎవరు రాయరు. మీరు అందరూ చాలా అకాంప్లిష్ చేస్తున్నారు కూడా. రాయండి. లేకపోతే డాడీ హెల్ప్ తీసుకుందాం, గవర్నమెంట్ హెల్ప్ తీసుకుందాం. అలాగే వీడియోస్, ఆయన 120 వీడియోస్ చేశారండి. ఒక్కొక్క వీడియో చాలా ఎక్స్పీరియన్స్గా చేసిన వీడియో. ఇట్ ఈస్ నాట్ జస్ట్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. నెంబర్ ఆఫ్ బుక్స్ కంపైలేషన్ అయిన తర్వాత, చాలా థాట్స్ ఫిల్టర్ అయిన తర్వాత అప్పుడు వర్డ్స్ వస్తాయి. ఆయన ఎన్ని పుస్తకాలు చదివారో మా ఇంటికి వస్తే మీకు ఐడియా ఉండొచ్చు. బికాస్ హీ స్పీకింగ్ విత్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ప్లీజ్ లిజన్ టు ద వీడియోస్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్, ప్లీజ్ ఆల్సో రీడ్ ద బుక్స్. మీరు రేపొద్దున చాలామందికి చెప్పాలి. ఎందుకంటే మనకు కొంచెం దారి తెలిస్తే పక్కన వాళ్ళకి గైడ్ చేయాలి కదా. సో బుక్స్ చదవండి. అలాగే నాన్నగారు చేసిన వీడియోస్ చూడండి. అండ్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ గ్రేట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ద స్టేజ్ అండ్ ఆఫ్ ద స్టేజ్. ఆల్సో మీరు కూడా ఐ థింక్ విల్ ఫాలో ద సేమ్ పాత్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.